శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8/4/2024 సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి చికాకు. ఎందుకంటే ఉగాది రోజు ఇలా చెప్తారండి స్వామి, ఉగాది రేపనంగా ఇలా చెప్తున్నారు అని బాధపడకండి. ఎందుకంటే ఈరోజు మీ యొక్క దరిద్రం అంతా కూడా తొలగిపోతుందేమో, కొత్త సంవత్సరంలో శుభయోగాలు పొందుకోవచ్చునేమో ఆలోచించండి. ఏదేమైనా ఈరోజు మీకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం, ఆర్థిక విషయాల్లో నష్టము, కళాకారుల ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి ఉదర సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువగా ఉంటున్నాయి. వైద్యుడిని సంప్రదించక తప్పకపోవచ్చును, జాగ్రత్త. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. వృత్తి ఉద్యోగాదులు నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో కానీ, కళాకారులు, క్రీడాకారులు కానీ ఇబ్బందులు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారంలో, ముద్రణాలయంలో నష్టాలు, వ్యాపారపరమైన చికాకులు. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. రైతులకు కూడా పంట సంబంధించినటువంటి ఇబ్బందులు. పంట చేతికి వస్తుంది, కానీ ఈ యొక్క ఏజెంట్ల వల్ల, దోపిడీ వ్యక్తుల వల్ల మీరు పంటకి సరైన ధర రాకపోవచ్చు. కాస్త ప్రభుత్వం వారు అనుమతించినటువంటి కేంద్రాల్లో మీ పంట నమ్ముకుంటే మంచిదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే సినిమా రంగంలో ముఖ్యంగా నటినట్టు మోసపోయే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో నష్టాలు. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది, జాగ్రత్తగా ఉండండి. రొయ్యలు, చేపలు చిల్ల వారికి ఇబ్బందికరంగా కనబడుతోంది, తస్మాత్ జాగ్రత్త. అనుకోని ఆకస్మికమైనటువంటి చికాకులు, గందరగోళ నిర్ణయాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పనికి రాని వ్యక్తులతో పర్యాసంగా మాట్లాడకూడదు. అతి హాస్యం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. గర్భిణీలు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. ప్రేమ కలాపాల్లో మీకు నష్టాలు పొందుకునే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. అలాగే మినుములు, బియ్యము, గోధుమలు దానంగా ఇవ్వడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే చంద్రుడు, రాహు, రవిగ్రహాల అష్టోత్తరం చదువుకోవడం కూడా మీకు అత్యంత శుభదాయకంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెల దృష్టిని చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి చాలా మంచి అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ధన, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, కుటుంబ సౌఖ్య, సంతాన యోగ, మాతాపితల సౌఖ్యం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ వృద్ధి, శుభకార్య ఆచరణ పొందుకునే అవకాశం, క్షేత్ర దర్శనం, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలమైన శుభయోగాలు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు అభివృద్ధి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. రైతులకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఆకర్షణీయమైనటువంటి ఒక మంచి బహుమానం అందుకుంటారు. ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. కొత్త వ్యాపారంలో పాలు పంచుకునే అవకాశాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసీ ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, తప్పకుండా మీకు సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. విద్యార్థి విద్యా లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభాలు, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలను లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో ఎదుగుదల, విదేశాల్లో కళా ప్రదర్శన, క్రీడాకారులు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. తప్పకుండా ఆర్థిక ఆనంద శుభయోగాలు. వృత్తి ఉద్యోగాల లాభాలు, రోగనాశం, రుణవిమోచనం, మీరు అనుకున్నటువంటి గొప్ప శుభకార్యాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. వీరికి 7 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
ఉద్యోగార్థులకి ఉద్యోగం, మీ ప్రయత్నం తప్పక సఫలీకృతమయ్యే అవకాశం. కార్యదక్షత, వ్యవహార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడాకారులకి లాభవంతమైన స్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేసే అవకాశం కనబడుతోంది. ధనయోగము, ఐశ్వర్యము, ఆనందకరమైనటువంటి సంపద, లాటరీల వల్ల, జూదం వల్ల తప్పకుండా లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా లాభాలు పొందుకోవచ్చు. కొత్త వ్యాపార ప్రారంభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెనీ వ్యాపారంలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లువరి లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందం. తప్పకుండా మీ వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు. రైతందరికీ పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, మిర్చి వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటున్నాయి. అంటే ఈ పాత సంవత్సరంలో మీకు అనేక రకాల దుష్టులతో దూరం జరిగి రాబోయేటువంటి క్రోధినామ సంవత్సరాలు అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు పొందుకునేందుకు ఒక సులభమైనటువంటి వ్యాపారాన్ని, మంచి వ్యక్తులతో పరిచయాన్ని, ఏదైనా సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుకోవడం, సంఘంలో నాయకుడిగా ఉండేటువంటి ప్రయత్నంలో లాభాలు పొందుకోబోతున్నారు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా మంచి ప్రయోజనాలు. వృత్తిలో, ఉద్యోగంలో, విద్యలో రాణింపు పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అదృష్టయోగం. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభవంతమైన శుభస్థితి. ఈరోజు మీకు అనుకున్నది సాధించే అవకాశాలున్నాయి. వీరికి ఒక ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి మంచి బాధ్యతాయుతమైనటువంటి ఒక ఉద్యోగ లాభం. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, రాజకీయ రంగంలో మంచి పదవి కానీ లేదా నియోజకవర్గంలో మీ పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజ, ఆద్ర వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈ రోజంతా కూడా అత్యంత అనుకూలవంతంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ప్రమాదము, అనవసరమైనటువంటి వివాదాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, లంచగొండులుగా పట్టుబడడం ఖాయం. రెవెన్యూ, అటవీ శాఖ, న్యాయశాఖ, అలాగే భూపరిపాలన విభాగం, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవారు, రిజిస్ట్రేషన్ల శాఖ, వాహన సంబంధమైనటువంటి శాఖల్లో, ఆర్డీఓ లాంటి ఆఫీసుల్లో తప్పకుండా మీరు లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది. ఈ రాశుల వారు ఆయా కార్యాలయాల్లో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అంటే లంచాలు పుచ్చుకోకపోవడం మంచిది. ఇక విద్యా, ఉద్యోగ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థుల మీద ఆధారపడకూడదు, విద్యా నష్టాన్ని పొందుకుంటారు. విదేశాల్లో విద్యా సంబంధ ప్రయత్నాలు ఈరోజు చేయకపోవడం మంచిది. ఈరోజు ప్రయాణం చేయకపోవడం మంచిది, నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, మిత్రుల వల్ల నష్టము, సోదరుల వల్ల కష్టకాలము, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఏమిటంటే అంత నెగిటివ్ చెప్తున్నారు. ఈరోజు మీకు అష్టమ స్థాన గ్రహస్థితి మీకు ఏమాత్రం అనుకోలేదు. ఈరోజు మొత్తం మీరు మౌనము, నక్తము, తినకపోవడము, మాట్లాడకపోవడం చాలా మంచిది. సమస్యలన్నిటికీ పరిష్కారం మౌనము, భోజనం చేయకపోవడం, ఏదైనా సరే కడుపులోకి వేసుకోకపోవడం, 2 పళ్ళు తినంతవరకే. ఉదయం 4 పళ్ళు, మధ్యాహ్నం 4 పళ్ళు, రాత్రి 4 పళ్ళు, కాసిన పాలు తాగండి, కాఫీ తాగండి, పడుకోండి. ఉద్యోగం చేయండి, ఉద్యోగానికి వెళ్ళాలి, విద్యలో కాలేజీకి వెళ్ళాలి, పరీక్షలు రాయాలి, కానీ ఇతరుల మీద ఆధారపడకూడదు. లంచాలు పుచ్చుకోకూడదు, నష్టాలు పొందుకుంటారు. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టం, సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు, ఓటీపీలు అందరికీ పంచుకోవడం వల్ల నష్టాలు పొందుకోవడం. అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి.
అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు చికాకులు ఎక్కువ ఉంటున్నాయి. తస్మా జాగ్రత్త. అంటే నెగిటివ్ ఉందనగానే భయపడి కంగారు పడి ఎక్కడి పనులు అక్కడ వదిలేసి ఏడ్చుకుంటూ కూర్చొని నాకు కూడా ఈమోజీలు ఏడ్చుకుంటున్న ఈమోజీలు లాంటివి కామెంట్స్లో పెట్టకండి. బాగులేదు అనంటే జాగ్రత్తగా ఉండమని, మీ పరిశోధన మీ ప్రయత్నము గట్టిగా చేయమని, పిల్లల విషయంలో కానీ భార్యాభర్తల విషయంలో కానీ కుటుంబ సభ్యులతో కానీ జాగ్రత్తగా ఉండమని, ప్రేమ కలాపాలకు దూరంగా ఉండమని, మద్యపాన సేవన చేయొద్దని, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లో లాటరీలో చూడడం వల్ల డబ్బు పెట్టుబడి పెట్టకూడదని, అనవసర వ్యక్తులకి ధనం ఇవ్వకూడదని, మీ వాహనం ఎవరికి ఇవ్వకూడదు, వాహనాన్ని వేగాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇది జాతకం అంటే. ఇవాళ బాలిదనగానే ఏడుపు కొట్టి ఈమోజీలు, అక్క ఎందుకు అక్క అలా ఏడుస్తున్నా అని చెప్పేసి ఇంకొకటి దానికి సమాధానం ఈమోజీలు లాంటి పెట్టేటువంటి ప్రయత్నం కాదు. అంటే జ్యోతిష్యాన్ని మీరు పరిహాసం చేస్తున్నారు. ప్రతి విషయం గురించి కూలంకషంగా చెప్పగలిగేటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి కాస్త సహేతుకంగా ఆలోచన ప్రయత్నం చేయండి. ఈరోజు తొందరపడేందుకు, కళాశాల వెళ్ళాలి, పాఠశాలకు వెళ్ళాలి, ఉద్యోగ బాధ్యత చేయాలి, కానీ ప్రతి చోట జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. మీ వృత్తిని కానీ ఉద్యోగాన్ని కానీ వ్యవహారాన్ని కానీ వదిలేసి దుప్పటి కప్పుకొని పడుకోమని చెప్పలేదు. మీ ప్రయత్న లోపం చాలా ఉంటుంది. ఇతరులను నమ్మకండి, కన్సల్టెన్సీ ఆధారపడకండి, మ్యారేజ్ బ్యూరో తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, ఇలా అనేక రకాల ఇబ్బందులు పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం. భగవద్గీత పారాయణం చేసుకోండి, అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదవండి, బుధగ్రహ శుక్రగ్రహ అష్టోత్తరం చదవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. భగవద్గీతలో కూడా మీరు 8 నుంచి 13 అధ్యాయాలు చదవండి, లాభాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 8:46 నుంచి 9:41 మధ్య కాలంలో, తిరిగి 10:27 నుంచి 11:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి లాభము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, శుభకార్యాచరణ, వస్తువాహన సౌలభ్యము, బహుమానాలు అందుకోవడము, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, విదేశీ ప్రయాణం, విదేశాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టమ్లోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను లాభాలు, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు లాభంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా మంచి అనుకూలత. స్వదేశంలో, విదేశాల్లో ప్రయాణ లాభాలు, తప్పకుండా విదేశాల్లో మంచి వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకునే అవకాశం, వీసా సౌలభ్యం బాగా కనపడుతోంది. వీరికి వివాహ యోగ్యత, కుటుంబ సఖ్యత, సంతాన యోగ్యత పొందుకునే అదృష్టం కూడా కనపడుతుంది. వీరికి 8 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సాహసం, ధైర్యము, స్థైర్యము, విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం, విదేశాలు స్థిర నివాసం, వీసా సౌలభ్యత. ఎటువంటి పరీక్షలైనా సరే ఈరోజు మీరు తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తారు. ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెనీ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చును. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగం. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు, విలువైనటువంటి బహుమానాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, కొత్త వ్యాపార ప్రారంభాన్ని పొందుకునే అవకాశం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన, విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకొని ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యంతో ఆనందమైన జీవనాన్ని పొందుకోబోతున్నారు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము,
శత్రునాశనము, మిత్రలాభము. శస్త్రచికిత్స ఏదన్నా జరుగుతున్నట్టయితే తప్పకుండా ఈరోజు మీకు మంచి విజయం, అంటే శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అవకాశం. రోగనాశనం, రుణ విమోచనం, బంధుమిత్రుల సమాగమం, కుటుంబ సౌఖ్యం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, ఎల్ఐసి మెడికల్, గృహిణి జంటలకి, అలాగే సినిమా రంగ వ్యాపారంలోనూ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బొరుబాలతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. రైతన్నలకి పంట సానుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, స్వర్ణకార, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా సర్టిఫికెట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభాలు. స్వదేశీ విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా వాహనదారులు, అంటే కారు నడిపే వాళ్ళు కానీ, లేకపోతే బైక్ నడిపే వాళ్ళు కానీ, ఈవెందో సైకిల్ మీద వెళ్తున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే రైతన్నలకు కూడా సర్పాల వల్ల, శునకాల వల్ల, విద్యుత్ వాహకాల వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాస్త పొలంలోకి వెళ్తున్నప్పుడు, పంటలోకి వెళ్తున్నప్పుడు, చెలకలో కానీ తోటల్లోకి వెళ్తున్నప్పుడు కాస్త ఈ జంతువుల మూలకంగా, సర్పాల మూలకంగా, విద్యుత్ వాహకాల మూలకంగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఎల్ఐసి మెడికల్, గృహిణి జంటలకి నష్టం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో కష్టకాలం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అగ్ని ప్రమాదం లేదా స్నేహితులైనటువంటి దుష్టుల వల్ల వ్యాపార నష్టాన్ని పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్, గృహిణి ఏజెంట్లకి, ముఖ్యంగా ఎల్ఐసి లాంటి ఏజెంట్లకు కూడా నష్టాలు, కస్టమర్స్ చేత చివాటు తప్పకపోవచ్చు. కొంతమంది ఎల్ఐసి ఏజెంట్లు కలిసి చేసినటువంటి కొన్ని తప్పిదాలు ప్రమాదాన్ని కలిగించే స్థితి కూడా కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు నష్టకాలం. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా సర్టిఫికెట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని ఆకస్మిక ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, ఫుడ్ పాయిజన్ గురే అవకాశం. విందు వినోదాదుల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ అనేక రకాల భోజన పదార్థాలు మీ విషతుల్యమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఫంక్షన్స్లో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రమాదం జరిగే సూచన కనబడుతుంది. అందులో ముఖ్యంగా మీకు తీవ్ర ప్రమాదం ఉంటుంది, తస్మా జాగ్రత్త. అలాగే సినిమా రంగంలో కానీ నష్టాలు, రాజకీయ రంగంలో నష్టము, పదవీచ్యుత అవకాశం లేదా నియోజకవర్గంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనేక రకాల విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు కనబడుతున్నాయి. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకండి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే మంచిదిగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి రోజు తీవ్రమైన వ్యతిరేకత, అలాగే సోదరుల మధ్య వ్యతిరేకత, కుటుంబ సభ్య తగాదాలు, కళాకారులకి నష్టాలు పొందుకోవడం, కన్స్ట్రక్షన్ లాంటి వ్యాపార నష్టాలు పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో ఇబ్బంది పడే అవకాశాలు, మిత్రుల వల్ల నష్టము, నమ్మిన వారు మోసం చేసే అవకాశం, ప్రేమ కలాపాల నష్టం, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకునే సూచనలు కనబడుతున్నాయి. భగవద్గీత పారాయణం చేయండి. జన్మజాతకాన్ని చూపించుకునే ప్రయత్నం చేయండి. అలాగే భగవద్గీత పారాయణం చేయండి. ఎవరికైనా నల్ల నువ్వులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 7:11 నుంచి 8 గంటల వరకు, తిరిగి 9:26 నుంచి 10:37 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1, 7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభం, ఐశ్వర్యం, ఉద్యోగ లాభం, విద్యా లాభం. ఏమో స్వామి మీరు చెప్తున్నవన్నీ కూడా వినడానికి చాలా హ్యాపీగా ఉంది, బట్ వినే సంతోషపడుతున్నాం అనుకునే వ్యక్తులు సరైనటువంటి దృక్పథంతో మీరు ప్రయత్నం చేయట్లేదని అర్థం. అంటే జాతకం అనేది సూచన, ఇలా ఉంటుంది, ఇలా జాగ్రత్త పడండి అని చెప్పడం. నాకు జాతకం బాగుంది కాబట్టి పరీక్ష పాస్ అయిపోతా, ఉద్యోగం వచ్చేస్తుంది, నాకు భోజనం దగ్గరికి వచ్చేస్తుంది, ఇలా అనగానే భోజనం వచ్చి నోట్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోద్ది? ఏమన్నా మీరు మాంత్రికులా లేదా నేను తాంత్రికున్నా? మీ ప్రయత్నం విజయవంతం అవుతుందా లేదా, మీ కర్మ సాఫల్యత జాతక ప్రకారం ఎలా ఉంది, మీరు చేసేటువంటి పని, మీరు వెళ్ళేటువంటి దారి ఎలా ఉంటుంది సూచించేది జాతకం, జ్యోతిషం. దీన్ని వదిలిపెట్టి బాగుందని చెప్పగానే డబ్బాలు కొట్టుకోగానే అబ్బా నాకు బాగుందని చెప్పేశాడని చెప్పేసి ఆనందపడతారు, బాధనగానే బాధపడుతుంటారు. ఇవి రెండు కూడా మంచిది కాదు. ఈరోజు బాగుంది అంటే క్రియలో, మీరు చేసే పనిలో
తప్పకుండా పరిపక్వత, ఆలోచన విధానం, కార్యాచరణ, శ్రమ పడతారు, శ్రమ దగ్గర ఫలితం పొందుకుంటారని అర్థం. అటువంటి శుభయోగాలు మీ జాతకంలో ఉన్నాయి. విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, ధనయోగం ఉంది, ఐశ్వర్యం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల లాభాలు పొందుకోవచ్చును. ఇచ్చిన ధనము తిరిగి రావడం, అప్పులు తీర్చగలిగిన అవకాశం, కొత్త ఉద్యోగ ప్రయత్నం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, కళాకారుల క్రీడల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టవచ్చును. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్ల, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిట్ షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, పెద్దవాళ్ళ యొక్క మాటలు తూచా తప్పకుండా ఆచరణలు పెట్టడం, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగేటువంటి శుభతరంగా చెప్పబడుతుంది. రాజకీయ రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత ఆహ్లాదకరమైన ఆనందయోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మానసిక, శారీరక ప్రశాంతత, సమస్త రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విలువైన వస్తు వాహనాదులు, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిట్ షూ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడాకారులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యార్థులకి అనుకూలత, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, వస్తున్నటువంటి ఆర్థిక ఆనంద లాభాలు. తప్పకుండా మీకు ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త వాహన యోగం, ధనయోగము, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి ఆదరణ పొందుకోవడం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, పోగొట్టుకున్న వస్తువుల్ని వ్యక్తులు తిరిగి పొందుకోవడం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుంటారు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్థైర్యం, ధైర్యం, ఆనందం, వస్తులాభం, విద్యాలాభం, వివాహయోగం, సంతానయోగం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, రైతులకి మంచి పంట అభివృద్ధి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, పత్తి, మిర్చి, పంటి వ్యాపారాల్లో లాభాలు పొందుకోవచ్చు. కళాకారుల క్రీడ అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిట్ షూ పరిశ్రమలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు ఎగ్జిట్ షూ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, మాతాపితృల సౌఖ్యం, సోదరులతో అనుకూలత, ఆస్తి పంపకాల శుభయోగాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, వృత్తి ఉద్యోగాదుల లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు మంచి ఆదరణ, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభం, వస్తులాభం, సంతాన లాభం, కుటుంబ సౌఖ్యం, ఆనందయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.